హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక డేంజరస్ ఇన్సెక్ట్ గురించి తెలుసుకుందాము అండ్ దాని యొక్క ప్రివెన్షన్, నథింగ్ బట్ నివారణ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాము. తెలిసిందే కదా, ఇది రైనీ సీజన్. ఈ జూన్ జూలై మంత్స్ అనేవి రైనీ సీజన్స్ కాబట్టి ఫీవర్స్ అనేవి అటాక్ అవుతాయి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూడాలన్నమాట. సో వచ్చేసిందండి, ఇదే ఈడెస్ ఈజిప్ట్ మస్కిటో. ఇదే అండి డెంగ్యూని కాజ్ చేసే మస్కిటో. అండ్ చూడండి, చాలా డిఫరెంట్ వేరియేషన్స్తో ఉంటుంది. అండ్ ఇదే అండి దాని యొక్క లార్వే. ఈ లార్వే మనకి 1 వీక్లో గ్రో అయిపోతుంది అండ్ మస్కిటోగా ఫామ్ అవుతుంది. మెయిన్ థింగ్ ఇది మనకి పగలే కుడుతుంది అనమాట. అండ్ దీని యొక్క గ్రోత్ అనేది ఫ్రెష్ వాటర్లోనే ఉంటుంది. ఫ్రెష్ వాటర్లో అది జీవిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇట్లాగా టైర్స్లో కనుక వాటర్ స్టోర్ అయ్యి ఉంటే దానిలో కూడా దీని యొక్క ఫార్మేషన్ ఉంటుంది. నాట్ ఓన్లీ టైర్స్, ఇట్లాంటి పుల్లకుండీల్లో లేదంటే ఇట్లాంటి తొట్టుల్లో అది గ్రో అవుతూ ఉంటుంది. అండ్ బావుల్లో కూడా గ్రో అవుతూ ఉంటుందండి. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ వెల్స్లో అంటే బావుల్లో గంబూజియా ఫిషెస్ని వేయాలి. ఈ గంబూజియా ఫిషెస్ ఏం చేస్తాయి అంటే దాని యొక్క లార్వేని తినేస్తాయి అనమాట అండ్ గ్రో అవ్వకుండా చూస్తాయి. అండ్ కోకోనట్స్ తాగేసి మనం అట్లాగే పడేయకూడదు, ఎందుకంటే దానిలో కూడా వాటర్ నిలువ ఉంటాయి కాబట్టి దానిలో కూడా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది కుట్టడం వల్ల మనకి చాలా సిమ్టమ్స్ వస్తాయి. అండ్ వాటిలోనే మన యొక్క ముఖ్యమైన సిమ్టమ్స్ ఏంటంటే హెడేక్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. ఇట్లాగా అనేక సిమ్టమ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. చూడండి దాని యొక్క సిమ్టమ్స్ ఎన్ని ఉన్నాయి. ఐ పెయిన్ వస్తుంది, మజిల్ పెయిన్, బోన్ పెయిన్, ర్యాషెస్ వస్తాయి, నాజియా, నథింగ్ బట్ వామిటింగ్ వస్తుంది. దీన్ని మనం నివారించాలంటే ఒకే ఒకటి ఉంది, అది తర్వాతలో కూడా మనం చూసుకుందాం. అండ్ ఇది ఇట్లా కుట్టడం వల్ల మనకు అనేక ర్యాషెస్ వస్తాయి, దానివల్ల ఇరిటేషన్ వస్తుంది. చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇట్లాగ ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్గా ఉంటాయో అక్కడ ఇది ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఇట్లా వేస్ట్ దానిలో అయినా కానీ వాటర్ స్టోర్ అయి ఉంటే ఖచ్చితంగా గ్రో అవుతూ ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండి నీళ్ళని పారబోయాలన్నమాట. లార్వీ గ్రో అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది వాటర్ని నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. చూడండి, చిన్న దోమ పెను ప్రమాదం, ఎంత డేంజరస్ని కాజ్ చేస్తుంది అది. దాని యొక్క సిమ్టమ్స్ చూడండి, ర్యాషెస్ వస్తాయి మీకు ఖచ్చితంగా, నాజియా వస్తుంది, బ్లడ్ బాత్రూమ్ వస్తుంది, ఇంకా ఇట్లాగ ఎన్నో సిమ్టమ్స్ వస్తాయి. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో పుట్టకుండా ఉండాలంటే మనం చాలా తీసుకోవచ్చు. అండ్ వాటిలో డోర్కి మెషెస్ పెట్టించండి. అండ్ ఆల్సో విండోస్కి కూడా మీరు మెషెస్ వేపియండి, నెట్స్ పెట్టించేస్తారండి. మస్కిటో నెట్స్ ఉంటాయి కదా, తర్వాత బెడ్ నెట్స్ కూడా ఉంటాయి. బెడ్ నెట్స్ ఖచ్చితంగా కంపల్సరీగా కావాలి, ఎందుకంటే పిల్లలు నిద్రపోయే టైంలో కుట్టకూడదు కాబట్టి. అండ్ ఇట్లా వాటర్ ట్యాంక్స్ ఉంటాయి, వాటర్ ట్యాంక్స్లో కూడా వాటర్ స్టోరేజ్ ఉంటాయి. ట్యాంక్స్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వాటి యొక్క మూతల్ని ఎప్పుడు వేసించాలి. సో దాన్ని మనం నివారించాలంటే ఇట్లాగా మున్సిపల్ వర్కర్స్ వచ్చి ఎబెట్ అనే కెమికల్ని వేస్తారు, లేదంటే బ్లీచింగ్ కూడా చేస్తారనమాట దాన్ని నివారించుటకు. ఇట్లాగా మనం పైప్స్కి కూడా నెట్స్ పెట్టించుకోవాలి, డెంగ్యూ ఇన్సెక్ట్ లోపలికి రాకుండా. డ్రైన్లో చెత్త వేయకు, దోమలకు ఇల్లు కట్టకు. మనం డ్రైన్లో చెత్త వేయడం వల్ల అక్కడ దానికి హౌస్ని కన్స్ట్రక్ట్ చేసినట్టే కదా. సో జాగ్రత్తగా ఉందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను దీని గురించి, అండ్ దాని యొక్క ప్రివెన్షన్ గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మర్చిపోకండి, వెల్గొట్టండి.